విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీని కూటమి నేతలు పరిశీలించారు. గత పాలనలో ఏయూను రాజకీయ కేంద్రంగా మార్చారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఏయూలో అవినీతి జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. వీసీ పదవి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినా వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు. ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు, కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉండదో అలాగా ఉండే